1 ఇయర్ అయిపోయింది టీడీపీ గవర్నమెంట్ వచ్చి. ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం? బాగానే అనిపిస్తుంది మాకు. పవన్ కళ్యాణ్ కాబట్టి మాది పవన్ కళ్యాణ్. ఓకే, మాకు అన్ని పవన్ కళ్యాణ్. నా వైపు మాట్లాడదు పవన్ కళ్యాణ్ టాపిక్ కూడా మాట్లాడదు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం ఎక్కువ చెప్పాలంటే. ఆయన లేకపోతే ఈరోజు కూటమి లేదు కాబట్టి మేము అదే మాట్లాడతాం. ఇప్పుడు చేయట్లేదంటే చేస్తున్నారు, అన్నీ ఒకేసారి అంటే అవ్వదు. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, ఒక్కటని కాదు కదా. ఇటు అవే అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అందరు ఒకే చేయరు. జగన్ ఇన్ని సంవత్సరాలు ఏం చేశాడు? చేయలేదు కదా. అలాంటి వీళ్ళైతే మెరుగు వస్తుంది కదా. కానీ జగన్ అయితే రావద్దు, అదే కోరుకుంటున్నాను. జగన్ వస్తే జగన్ చెయ్యడు. జగన్ స్వార్థం ఎక్కువ, తనే ఉండాలి. సొంత ఇంట్లోనే చూసుకోడు, బయట చూసుకుంటే నమ్మకం అయితే మాకు లేదు. మీకు తెలిసిందే కదా, ఇప్పుడు వాళ్ళ అమ్మగాని వాళ్ళ చెల్లి కానీ ఇక్కడ ఉండట్లే, హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళే దేగనప్పుడు ప్రజలను ఎలా దేగుతాడు? అది నాది అనుకోవట్లేడు, నేను అనుకుంటున్నాడు. నేను అనుకుంటే రాజకీయాల్లో చెల్లదు కదా. మనము అనుకుంటే చెల్లుతుంది. అన్ని నాదే అనుకోవాలి, అలా అనుకోవట్లేడు కదా. కానీ ఇప్పుడు ఎక్కడ అస్సలు లేదు. పవన్ కళ్యాణ్ మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? అన్న మీద అభిప్రాయం ఏముంటుందండి? అభిప్రాయం ఏంటి పవన్ మీద? అంటే ఆయన అందరి గురించి ఆలోచిస్తాడు. అందరిలో నేను ఒక్కడిని అన్నట్టు ఉంటాడు, కానీ నేనే ఒక్కడిని అన్నట్టు ఉండడు. పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా రాజకీయాలు ఉండాలి, కానీ రాజకీయం వల్ల పవన్ కళ్యాణ్కి ఏం కాకూడదు. అంత దూరం వస్తే ఫ్యాన్స్ ఊరుకోరు, అంతే. ఇప్పటికీ తన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు పవన్ కళ్యాణ్. అవును, ఖర్చు పెడుతున్నారు, మాకు కూడా తెలుసు. ఇప్పటికి కూడా ఇప్పుడు చేసే ప్రతి సినిమా పవన్ కళ్యాణ్ పార్టీ కోసమే కదా. ఇక మీట చేస్తే కూడా పవన్ కళ్యాణే. కానీ ప్రజలతో ఒకటి బాగాలేదు, ఏం తెలుసా? ఆయన పవన్ కళ్యాణ్ అయ్యుండి డిప్యూటీ సీఎం అయ్యుండి ఆయన సినిమా చేసుకుంటూ రాజకీయం చేయడం ఎక్కువ. అసలు అన్న సినిమా తీయడమే, అంతేగాని సినిమా ఇది లేదు అది లేదంటే ఏ సినిమా అయినా ఫస్ట్ అలానే ఉంటుంది. పక్కన పెట్టేసి కాసేపు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నారు ఆయన. చాలా ముందు కూడా చేస్తాడు. అతన్ని కామెంట్ చేస్తున్నారు నెగిటివ్ గా. చేస్తున్నారంటే ఎదుటోళ్ళు చేయండి, మనం చేస్తే అంతే కదా. రాలేయడం అలవాటే కదా జనాలకి, అంతేగాని రాయలు తిరిగి మన మీద కూడా పడితే వాళ్ళకి తెలియట్లేదు. భవిష్యత్తులో పూర్తిగా సినిమాలు వదిలేసి ప్రజలతోనే ఉంటానంటారు. ఖచ్చితంగా సినిమాలు వదిలేస్తారు అన్న, ప్రజల కోసం ఏదైనా చేస్తారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం పవన్ కళ్యాణ్ అంత కోరుకోవట్లేదు, బలంగా జన సైనికులు కోరుకుంటున్నాం మేమైతే. కోరుకుంటున్నారు. దాని గురించి అడుగుతున్నా, పవన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మీద మీ అభిప్రాయం? అవ్వాలనే కోరుకుంటున్నాం, జనాలకి ఇంకా మంచిది జరుగుతుంది. ఓకే, మొత్తంగా ఒకే ఒక్క మాటలో పవన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక్క మాటలో. ఆయన ఆపేది ఎవరు, అంతే. బాగుంటే బాగుందని చెప్పు, లేదంటే లేదని చెప్పు. బాబాయ్ నాకు బాగలేదండి. బాగాలేదు, మంచిది. ఏం బాగా ప్రభుత్వం వచ్చాక అసలు ఏమి చేయటం లేదు. అన్న వాగ్దానాలు ఒక్కటి కూడా అసలు నెరవేర్చడం లేదు. మొత్తం సూపర్ 6 ఇచ్చేసామని చెబుతున్నారు ముఖ్యమంత్రి. ఉట్టిదే అవన్నీ మాయ, జగమే మాయ. జగమే మాయ. అసలు జగనే మాయ అంటున్నారు వీళ్ళు, మీరేం జగమే మాయ అంటున్నారు. జగన్ అనే వ్యక్తే మాయ అంటున్నారు టీడీపీ వాళ్ళు. లేదు లేదు, జగన్ వాగ్దానాలు చేసిన మొత్తం ఇచ్చేసి అంతకన్నా ఎక్కువ ఇస్తామన్నారు వీళ్ళు. ఏది ఇచ్చేసామని చెప్తున్నారు. ఉట్టిదేగా, అసలు ఏమి అసలు ఏ పథకం అందలా. పెన్షన్ పెంచామని చెబుతున్నారు. పెన్షన్ రాదు అసలు. మామూలుగా కొంచెం పెన్షన్ మట్టికి ఇచ్చారండి. చదువుకునే పిల్లలకు డబ్బులు వేసారు తల్లి. ఇప్పుడే వచ్చింది సంవత్సరానికి. సంవత్సరం తర్వాత ఏదైనా ఒక సంవత్సరం పూర్తిగా వదిలేరు బాబాయ్. 2వ సంవత్సరం మొదలు పెట్టారు. ఎంతమంది ఉంటే అంతమందికి వేసామని చెబుతున్నారు. రైతు భరోసా డబ్బులు వేసింది ప్రభుత్వం. శనివారం పూట వేసారు, శనివారం వేసారు. కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలా. ఓకే, మరి మొత్తం ప్రజలకు ఇచ్చేసాం, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు ముఖ్యమంత్రి. ఆడ సంతోషం లేదు, ఉట్టేది ఏమీ లేదు. మరి ఈ నెల 15 నుంచి ఫ్రీ బస్ అంట ఆడవాళ్ళకి. దాని మీద ఇప్పుడు వరకు ఏం లేదు, వస్తే చెప్పలేము. 15 ఖచ్చితంగా ప్రారంభిస్తారంట. తెలీదండి అసలు ఆ పథకం మీద అభిప్రాయం ఏంటి? ఉచితంగా బస్సు ప్రయాణం మీద. బస్సు ప్రయాణం లేదు ఇప్పుడు పెడతారంట. ఇంకెప్పుడు అండి, సంవత్సరం అయిపోయింది. ఈ నెల 15 బాబే, ఈ నెల 15. ఈ సంవత్సరం లేదు, మరి వచ్చే సంవత్సరం అయినా పెడతారో లేదు. ఈ సంవత్సరం ఖచ్చితంగా పెడతామంటున్నారు. పెడితే మరి లేదు, అంతే. చూడాలి, పెట్టేవారు. మీకు నమ్మకం లేదు? నమ్మకం లేదు సార్. జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? గ్యారంటీగా వస్తుంది సార్. గ్యారంటీగా అంత నమ్మకంగా చెప్తున్నారు. ఎలా అనుకుంటున్నారు? నా నమ్మకం నాకు ఉందండి. ఎట్టి పరిస్థితుల్లో రానవని పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. అందరూ అట్టే చెబుతారు గడిపోయిందా. డిప్యూటీ సీఎం అన్న పవన్ కళ్యాణ్. ఏదైనా సరే. సో మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక? ప్రభుత్వం వచ్చాక బాగాలేదండి. అది పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అంతగా ఏమో అనిపించట్లా మాకు, అంతగా అనిపించట్లా. మాకు కొన్ని పథకాలు రాలేదు. మాకు రైతు భరోసా కూడా సగం పడ్డా సగం పడలా. మాకు ఇది ఇప్పుడు అమ్మది ఇది తల్లికి వందనం అయ్యి రాలా. ఎందుకు రాలా? కారణం ఏం చెప్పారు? రాబోయే కారణం ఏంటంటే ఆఫీసులో పోతే కాగితాలు పెట్టండి, ఎన్నిసార్లు తిరిగినా కూడా పని కాదు. అంటే రిజెక్షన్ లో కారణం చెప్తున్నారు, ఎందుకు రావలేదు ఏంటంటే. ఇంకా అది గవర్నమెంట్ ప్రాబ్లం, మరి లోపల ఆఫీసులో ప్రాబ్లం తెలీదు. డబ్బులు అయితే పడలా. సూపర్ 6 పూర్తిగా పథకాలను ఇచ్చేసామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఏమనండి, అవి వచ్చినప్పుడు వచ్చినాయి అనుకోండి. ఓకే,
అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉంది మీకు? అప్పుడు బాగానే ఉంది మాకు. అంతకన్నా ఎక్కువ ఇస్తామన్నారు కదా వీళ్ళు. ఏది ఇంతవరకు ఏమి పెన్షన్ పెంచామంటున్నారు, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు. అవి కూడా ఒకటి పడితే ఒకటి పడలా. అసలు ఏమీ లేదు మీకు. ఒకటే పడ్డది ఒకటి పడలా. 2 అన్నారు కదా, 3 పంటలు కదా అన్నారు. ఒకటి పడ్డే ఒకటి పడలా. మొత్తంగా అయితే ప్రభుత్వ పనితీరు మీకు అంతగా అసలు. సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఆయన ఏముంది లేండి, ఇప్పుడు ఆయన పెద్ద సీఎం ఆయన పెద్దగా ఏమి లేదు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి. ఆయన గురించి ఏముంది మనకి, ఇప్పుడు ఇటు ముఖ్యమంత్రి గారు ఆయనే చేయాలి కానీ మా ఏదో అట్లా ఆయన. ఓకే. సో జగన్ మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మీద మీ అభిప్రాయం ఏంటి? అంటున్నారు అవుతులని అంటున్నారు. మళ్ళీ 3 పార్టీలు కలిసే వస్తున్నాయి అన్న. 3 పార్టీలను ఒక్కడే ఎలా గెలుస్తారనుకుంటున్నారు మీరు? ఆయన గెలుస్తాడు అనుకుంటున్నాం ఈసారి. అదే అన్న, ఒక పార్టీనే కదా. ఒక పార్టీ అయినా సరే ఈసారి గెలుస్తాడని మాకు నమ్మకం ఉంది. ఏ విధంగా అనుకుంటున్నారు గెలుస్తారని? ఆయన పోయినసారి మాకు అన్ని పథకాలు వచ్చినాయి మాకు. ఓకే. అంతా మేము అనుకూలంగా మంచిగానే వచ్చినాయి. ఓకే. మాకు తల్లి పిల్లగా అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, బార్బార్ షాప్ డబ్బులు వచ్చినాయి. మా ఇంట్లో అన్నీ బాగానే మాకు చేయని పోతే 50,000 రూపాయలు వచ్చినాయి. ఓకే. ఓకే. అప్పుడు మాకు అన్ని డబ్బులు మాకు అకౌంట్లో ఉండేవి. ఈ ప్రభుత్వంలో మాకు కనీసం గ్యాస్ బండ్ డబ్బులు ఒకటి పడితే ఒకటి పడలా. మొత్తంగా ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? అంతగా అనుకూలం లేదండి. సార్ రాజధాని మొదలు పెట్టారు, ఎలా ఉండబోతుంది అమరావతి? అది ఇప్పుడు అయినప్పుడు అయినా అనుకోటే, పోలవరం కూడా మంచిగా అయినప్పుడు అయినా అనుకోటే. ఏడాది అయిపోయింది, ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మంచిగా ఏర్పాటు చేస్తుంది, ప్రభుత్వం బాగా పనులు చేస్తుంది. సో ఏడాదిలో మంచి జరిగిందా? మంచి అయితే జరిగింది. మీ వరకు మీకు పథకాలు వచ్చాయి? మాకంటే పథకాలు అంటే ఇంకా రాలేదు. కాకపోతే ఏంటంటే అమ్మఒడి ఇలాంటివి కొంచెం స్పీడ్గా మాకు అన్ని పిల్లలు, మాకు 2 పాపలు 2 బట్టలు. అంటే గత ప్రభుత్వంలో జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది? జగన్ ప్రభుత్వం పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే కొంచెం మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకా బాగుంది. ఓకే. సో ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో చెప్పిన పథకాలు చెప్పినట్టుగా చేస్తున్నారా? చేస్తున్నాము. సో రైతు భరోసా డబ్బులు వేసారు శనివారం అవును. తల్లికి 100 ఎంతమంది పిల్లలు అంతమంది వస్తున్నాం. అలాగే అంటే ఏమైనా పెండింగ్ ఉన్నాయా? పెండింగ్ లేవు. మరి ప్రభుత్వం ఏం చేయట్లేదు సార్, నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చూడాలి ఇంకా మరి. మాకైతే చంద్రబాబు ఓకే అనిపిస్తుంది. ఓకే. జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? తెలియదు దాని గురించి. బట్ జగన్ పదే చెప్తున్నారు వచ్చేది నేనే అని చెప్పి. సో ఆ పరిస్థితులు ఉన్నాయి, చూడాలి మరి ఏం జరిగిద్దో చూడాలి. సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటన్న? పర్లేదు, మంచి బాగా చేస్తున్నారు. సో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఓకే. ఎలా ఉంది పనితీరు? బాగానే ఉంది. అతను భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఉందా? ఉండొచ్చు. మొత్తంగా ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? ప్రభుత్వం అయితే చాలా బాగానే ఉంది. చివరిగా ఈ నెల 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం ఆడవాళ్ళకి. అవును. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిదే కదా, పథకం మంచిదే కదా అది కూడా. సో రాష్ట్రం అంతా అమలు చేస్తారంట పథకాన్ని? చేస్తారు. సో లేడీస్కి మాత్రమే ఎలా ఉండొచ్చు అంటే ఏంటి అనేది? పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? మంచి ప్రభుత్వం. థ్యాంక్ యూ. అది పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అంతగానే ఏమన్నా అనిపించట్లా మాకు, అంతగా అనిపించట్లా. మాకు కొన్ని పథకాలు రాలేదు. మాకు రైతు భరోసా కూడా సగం పడలా. మాకు ఇది ఇప్పుడు అమ్మది ఇది తల్లికి 100 అయ్యి రాలా. ఎందుకు రాలా? కారణం ఏం చెప్తారు? కారణం ఏంటంటే ఆఫీసులో పోతే కాగితాలు పెట్టండి, ఎన్నిసార్లు తిరిగినా కూడా పని కాదు. అంటే రిజెక్షన్ లో కారణం చెప్తున్నారు, ఎందుకు రావలేదు ఏంటనే? ఇంకా అది గవర్నమెంట్ ప్రాబ్లం, మరి లోపల ఆఫీసులో ప్రాబ్లం తెలియదు. డబ్బులు అయితే పడలా. సూపర్ 6 పూర్తిగా పథకాలను ఇచ్చేసామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఏమనండి అవి వచ్చినప్పుడు వచ్చినాయి అనుకోండి. ఓకే. అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉంది మీకు? అప్పుడు బాగానే ఉంది మాకు. అంతకన్నా ఎక్కువ ఇస్తామన్నారు కదా వీళ్ళు. ఏది ఇంతవరకు ఏమి పెన్షన్ పెంచామంటున్నారు, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు. అవి కూడా ఒకటి పడితే ఒకటి పడలా. అసలు ఏమీ లేదు మీకు. ఒకటే పడ్డది ఒకటి పడలా. 2 అన్నారు కదా, 3 పంటలు కదా అన్నారు. ఒకటి పడ్డే ఒకటి పడలా. మొత్తంగా అయితే ప్రభుత్వ పనితీరు మీకు అంతగా అసలు. సో పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఆయన ఏముంది లేండి, ఇప్పుడు ఆయన పెద్ద సీఎం ఆయన పెద్దగా ఏమి లేదు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి. ఆయన గురించి ఏముంది మనకి, ఇప్పుడు ఇటు ముఖ్యమంత్రి గారు ఆయనే చేయాలి కానీ మా ఏదో అట్లా ఆయన. ఓకే. సో జగన్ మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మీద మీ అభిప్రాయం ఏంటి? అంటున్నారు అవుతులని అంటున్నారు. మళ్ళీ 3 పార్టీలు కలిసే వస్తున్నాయి అన్న. 3 పార్టీలను ఒక్కడే ఎలా గెలుస్తారనుకుంటున్నారు మీరు? ఆయన గెలుస్తాడు అనుకుంటున్నాం ఈసారి. అదే అన్న, ఒక పార్టీనే కదా. ఒక పార్టీ అయినా సరే ఈసారి గెలుస్తాడని మాకు నమ్మకం ఉంది. ఏ విధంగా అనుకుంటున్నారు గెలుస్తారు? ఆయన పోయినసారి మాకు అన్ని పథకాలు వచ్చినాయి మాకు. ఓకే. అంతా మేము అనుకూలంగా మంచిగానే వచ్చినాయి. ఓకే.
మాకు తల్లి అమ్మ అది అమ్మ కూడా వచ్చింది, రైతు భరోసా వచ్చింది, బార్బార్ షాప్ డబ్బులు వచ్చినాయి. మా ఇంట్లో అన్నీ బాగానే మాకు చేయని పోతే 50,000 రూపాయలు వచ్చినాయి. అప్పుడు మాకు అన్ని డబ్బులు మాకు అకౌంట్లో ఉండేవి. ఈ ప్రభుత్వంలో మాకు కనీసం గ్యాస్ బండ్ డబ్బులు ఒకటి పడితే ఒకటి పడలా. ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? అంతగా అనుకోవడం లేదండి. సార్ రాజధాని మొదలు పెట్టారు, ఎలా ఉండబోతున్నాం? అది ఇప్పుడు అయినప్పుడు అయినా అనుకోటే, పోలవరం కూడా అంతగా అయినప్పుడు అయినా అనుకోటే.